నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో ఏనుగు మృతి వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు గుంటూరు జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ సంక్షేమ పథకాలతో పేదవానికి లబ్ధి చేకూరిందన్న ఎంపీ దేవాలయాలపై దాడులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపణ కర్నూలు జిల్లాలో బగ్గుమన్న పాత కక్షలు దాడికి దిగిన వైసీపీ నేతలు డోన్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత వ్యాక్సినేషన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి నెల్లూరు జిల్లా వైద్యాధికారి బాలనాగేశ్వరరావు సూచన తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఏనుగు మృతి చెందింది రోడ్డు దాటుతుండగా ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఏనుగును ఢీకొంది ఈ ఘటనలో ఏనుగు కాలకు తీవ్ర గాయాలయ్యాయి మృతి చెందింది ట్రక్కు డ్రైవర్పై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు தெரியாது உண்மை என்ன தெரியுது அப்படியே பிடிங்க அப்படியே பிடிங்க வீடியோ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతోనే నిజమైన సంక్రాంతి పండుగ వచ్చిందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో జగనన్న కాలనీ నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రతి పేదవాడి సొంత ఇంటి కల జగన్ ద్వారానే సాధ్యమైందన్నారు సంక్షేమ పథకాలతో ప్రతి పేదవానికి ఆర్థికంగా ఊరట లభించింది అని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ కన్వీనర్ వెంకయ్యబాబు తహసీల్దార్ విజయశ్రీ ఎంపీటీఓ సువార్త వైసీపీ సీనియర్ నాయకులు బొర్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గణపతి అతను మోహన్ పెట్టరా చెప్పండి మాట్లాడమని చూస్తుంది మాట్లాడమని ఎండి గారు చెప్పారు చెప్పమ్మా మా చెప్పమ్మా మా ఇచ్చుడమ్మా ఇచ్చి నాతో నా వైపు తీసుకున్నాను 5 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ లేదంటే మొత్తంలో గవర్నమెంట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినటువంటి 18 మాసాలలో వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులు కానివ్వండి, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వారు తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, మరి ముఖ్యంగా అస్తవ్యస్తమై గాడి తప్పినటువంటి గత పాలకుల యొక్క నిర్వాహకం వలన గాడి తప్పినటువంటి పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టిన పరిస్థితులు కానివ్వండి, ఓవరాల్గా ఒక ప్రజారంజకమైనటువంటి ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి అతి చిన్న వయసులో అధిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సంవత్సరాల కాలంలోనే జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 3వ స్థానం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లభించటమంటే అది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడాను లభించినటువంటి గౌరవం, గుర్తింపు. ఇంతటి గౌరవప్రదమైనటువంటి గుర్తింపు తెచ్చుకుని పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితుల్లో నేను అనేక సందర్భాల్లో మేము చెప్పడం కూడా జరిగింది. ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వారి నాయకుల యొక్క నిర్వాహకం వలన, వారి యొక్క సంకుచిత ధోరణి ఆలోచన విధానాల వలన ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలి, వర్గ వైషమ్యాలు, కుల తగాదాలు తీసుకురావాలనే ఆలోచనతోటి దేవాలయాలలో విగ్రహాలు చోరీ చేయించటం, మసీదు టవర్స్ను పడగొట్టించటం, ఇలాంటి అసాంఘికమైన చర్యలకు పూనుకుంటున్నారు అని చెప్పి సాక్షాత్తు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే అని చెప్పని సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేసినప్పుడు కూడాను ఈనాడు మరి చంద్రబాబు నాయుడు గారు వారికి సంబంధించిన మంది మాగాదులందరూ కూడా ఇదేదో కావాలని కుట్రపూరితంగా జరుగుతుంది, లేకపోతే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని చెప్పి అసందర్భంగా మాట్లాడటం అనేటువంటి సరైనది కానే కాదు. కారణం ఒకవైపు మంచి పరిపాలన కొనసాగిస్తున్నారు అని చెప్పేసి అని జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నప్పుడు విశాఖలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గత 19 నెలల నుంచి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయకపోతే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో ఇతర పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామతీర్థంలో టీడీపీ వైసీపీలను అనుమతించి నిజమైన రామభక్తులను అడ్డుకుంటున్నారని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. How is the Ayush department? Because we were told that Kerala has implemented. Number is 6,000, 7,000. Then actual RT-PCR will be bigger than that. In Kerala. Right. Yeah. So it was all stopped. True. This messaging, all various things. Medicine, of course, this then come to 6,000. We were told the best. Kerala, because of the child literacy or hygiene, awareness, सब ज़्यादा. This suggestion the Chandra team has given. They are not publicized. This is what they have said For a lifetime. that Because Prime Minister who the knows contract, Corona will the go contact. Niranjan was saying, no, 40% is coming from Kerala alone. No, but actually Norway, I think Our two serum and no side. yesterday कल कुछ लाभ. okay it was followed. కర్నూలు జిల్లా డోన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని 2 వర్గాల మధ్య జరిగిన గొడవతో స్థానికులు హడలెత్తిపోయారు. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకోవడంతో జనం భయంతో వణికిపోయారు. పట్టణంలోని పాతపేటకు చెందిన ఫరీద్, నాగరాజు వర్గాలకు చెందిన యువకులు రోడ్లపైకి వచ్చి కత్తులు, రాళ్లతో ఘర్షణకు దిగారు. దీంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో ఒక వర్గం నుంచి నాగరాజు, కిషోర్, కిరణ్లు, ప్రత్యర్థి వర్గంలో ఫరీద్, వలీ మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నా వాళ్ళకి డైరెక్ట్ అమ్ముతున్నారు మందు డైరెక్ట్ డైరెక్ట్ అమ్ముతున్నారు మనుషులు కొడతారు సార్ కొట్టు నీకు తప్పైనా వాళ్ళు కొట్టుకోండి కానీ మనుషులు చంపుతాయి సార్ కొడితే సార్ మందు అమ్ముతున్నాడు సార్ డైరెక్ట్ తెలంగాణ నుంచి అమ్ముతున్నాడు డబ్బులు మదం ఎక్కువైంది సార్ వాడికి మనుషులు చంపుతారా తెలంగాణ మందు తెచ్చి దండిగా అమ్ముతున్నారు సార్ దండిగా తెచ్చి అమ్ముతున్నారు మందు ఖరీదు మందు తెచ్చి దండిగా అమ్ముతున్నారు బాబు దండిగా ఎక్స్చేంజ్ సిఐ ఏం పట్టించుకోలేదు ఎక్స్చేంజ్కి డబ్బులు కడుతున్నారు వాళ్ళు చాలా అన్యాయం అయిపోయింది వాళ్ళది పాత వాటిలో ఏమైనా అనాచిగా పంచులు పొడుస్తారా వాళ్ళు ఏమని ఒకవేళ ఎవరికి బలాట చేస్తే నువ్వు కొట్లాడండి కొట్టుకోండి ఇదంతా అన్యాయం అయింది పొడుస్తారా మనుషుల్ని. గుంటూరు జిల్లా బాపట్ల ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ బాపట్ల శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల ఏరియా ఆసుపత్రి చరిత్రలో చాలా ప్రత్యేకమైందని ప్రజలందరికీ కూడా బాగా గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైందని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి అపోహలకు తావివద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, బాపట్ల ఏరియా సూపరింటెండెంట్ రసూల్, డాక్టర్ భాస్కర్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ ఈరోజు మన బాపట్లకి రావటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద మరి మన రాష్ట్రంలో అలాగే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దేశంలో ఈరోజు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. గత దాదాపు 8 నెలల్లో మనం కూడా ఈ కోవిడ్ మహమ్మారితో పోరాటం చేస్తూ సర్వైవ్ అయిన దానికి భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. శాస్త్రజ్ఞుల్ని, డాక్టర్స్ని ఈ సందర్భంగా వాళ్ళు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరి కృషిని మనం అప్రిషియేట్ చేయాలి. పెద్ద ఎత్తున ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేటువంటి పరిస్థితి. మరి ఈ తయారీలో మన సంస్థలు ముందంజలో ఉండటం మాకు ఎంతైనా గర్వకారం. ఈరోజు ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో పెద్ద ఎత్తున అందరికీ ఒక 3 ఫేజెస్లో అందరికీ అందించాలనే లక్ష్యంతో మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది అందించేలాగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. ఈరోజు మొదటి విడతలో మనకి ఇక్కడ ఒక 500 మందికి వ్యాక్సినేషన్ ఈరోజు చేయడానికి కావాల్సిన ఏర్పాటు మన హాస్పిటల్లో చేయడం జరిగింది. దీంట్లో తొలి విడతగా ఎవరైతే ఫ్రంట్లో ఉండి హెల్త్ వర్కర్స్గా మన గత 7-8 నెలలుగా కాపాడుతూ వచ్చారు వాళ్ళకి పెట్టి వేస్తూ వాళ్ళకి ముందుగా చేయాలన్నటువంటి వర్క్ చేసుకోవడం దాంతో ఈరోజు చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా కన్సిడరేషన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా అవైలబిలిటీ ఉంది. దాన్ని బట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్లో దాకా వెళ్తాం. అలాగే మెయిన్గా ఆశా వర్కర్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ కూడా ప్రొటెక్ట్ చేయడానికి ముందు వ్యక్తిగా తీసుకుంటాము. తర్వాత రెండో దాంట్లో మరి పోలీస్ వాళ్ళని, అలాగే శానిటరీ సిబ్బంది, రెవెన్యూ, వీళ్ళందరినీ కూడా రెండో వ్యక్తిలో తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా సేఫ్ అయింది. యాక్చువల్గా ఇవాళ మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. నెల్లూరు జిల్లా కలిగిరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బాలనాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు 100 మందికి పైగా వ్యాక్సిన్ వేయనున్నట్లుగా ఆయన తెలిపారు. వ్యాక్సిన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వెయిటింగ్ హాల్, వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ రిమైనింగ్ ఎవరు ఉన్నారు కదా, అసలు అంగన్వాడీ లిస్ట్ సార్ పెట్టిన లిస్ట్ లో మా వాళ్ళు ఒక్క పేరు కూడా లేదు. ఆరోగ్య కేంద్రం నందు ఫస్ట్ స్టేజ్లో ఈ సెషన్ సైట్ నందు ఎవరైతే మనకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అదేవిధంగా మన ఏఎన్ఎంస్, అంగన్వాడీ కార్యకర్తలతో ఈ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనకు అన్ని రకాల అంటే జిల్లా యంత్రాంగం ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే వెయిటింగ్ రూమ్ కానీ, వ్యాక్సినేషన్ రూమ్ కానీ, అదేవిధంగా మన అబ్జర్వేషన్ రూమ్ కానీ వాళ్ళందరూ కూడా 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్లో పెట్టి మళ్ళీ సెకండ్ డోస్కి 2 రోజుల తర్వాత రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మనకు దీని ప్రభావం అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. కాబట్టి ఇది యథావిధిగా ప్రసాదం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలారి రోషయ్య పాల్గొని సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన అభిమానం సార్, ప్రత్యేకమైన అభిమానం వారి మీద నాకు ఉంది. అందుకే చెప్పి నేను ప్రత్యేకమైన ఆహ్వానించడం జరిగింది. బండి గారు తప్పకుండా వస్తారనుకున్నాను, కానీ మొదటగా మా వీరి ముగ్గురిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. నెల్లయింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం స్వీకరించిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే ప్రజల ముందు మాటిచ్చారో అవన్నీ కూడా హామీలన్నీ కూడా ఈ పార్టీకి అన్ని కూడా అమల్లోకి తీసుకురావడం, ప్రతి ఒక్కరు కూడా హామీలు అందిస్తాం. ఎక్కడ కొద్దిగా ఇందాక వేణుప్రసాద్ చెప్పినట్టు రైతు భరోసా కానీ అమ్మఒడి కార్యక్రమం ఎవరన్నా కాగితాలు సరిగ్గా లేకపోవటం వల్ల అవి ఆగి ఉంటాయి తప్ప 99% దాదాపు కాగితాలు ఉన్న వాళ్ళందరికీ నీట్గా అందరికీ మీ ఖాతాలో వచ్చి ఇప్పుడు డబ్బులు పడినాయి. మీరు వైఎస్ఆర్ అదే ఆ రోజు నుంచి ఏదైతే నవరత్నాలు ఆయన ప్రకటించారో ఎలక్షన్స్కి ముందు మీ అందరికీ కూడా తెలుసు, 9 పథకాలు నవరత్నాలుగా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతి పాదయాత్రలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పథకాన్ని మరి ప్రకటిస్తూ
ఆ పథకాలు ఉన్న వివరాలన్నీ కూడా ఆ రోజు అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి అవ్వాతాతల పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఇవన్నీ కూడా రైతు భరోసా కానివ్వండి, ఈ 9 పథకాలు కూడా ఇవన్నీ కూడా ఈరోజు ఈ పార్టీకి 18 నెలల్లో తీర్చిన ఘనత. ఎందుకంటే సహజంగా రాజకీయ నాయకులు ఎవరైనా అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ లో 6 నెలలో సంవత్సరం ముందు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు, మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి, ఎలక్షన్స్ కు ముందు నేను అధికారంకి వచ్చిన వెంటనే నేను పలానా పథకం, నేను అమ్మఒడి కార్యక్రమం పెడతాను, లేదా వైఎస్ఆర్ చేయిస్తానని ఆ రోజు చెప్పిన మాట ప్రకారం అధికారం వచ్చిన వెంటనే అన్ని పథకాలు కూడా నేరుగా ఈ పార్టీకి అన్ని పథకాలు అమల్లో తీసుకొచ్చి నేరుగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్, అంటే మీ ఖాతాలో నేరుగా డబ్బులు తీసుకొచ్చి వేయడం. ఎక్కడ కూడా మీరు డబ్బుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడకుండా, ఎవరిని బతిలాడకుండా నేరుగా డబ్బులు తీసుకొచ్చి ఖాతాలో వేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి మొదటి 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాల అవకాశం ఇచ్చారు. వాలంటీర్స్ వ్యవస్థ 2,70,000 ఉద్యోగాలు, 1,30,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు. వీళ్ళందరూ కూడా ఎన్ని కూడా ఏ విధంగా తెచ్చారంటే, గుంటూరు జిల్లా కేంద్రంలో శ్రీ పాషం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ పాషం సర్దార్ అభినంద్ యాదవ్, సెక్రటరీ పాషం శ్రీ కృష్ణదేవరాయ యాదవ్, సొసైటీ సభ్యులు ఆనంగి తదితరులు పాల్గొన్నారు. మీ పిల్లల్ని, మీ మనవరాలని, మీ మామూలు కూడా మంచి చదువులు చదివించి స్కూల్కి పంపండి. రోజు కూడా అందరూ పంపిస్తున్నారా స్కూల్కి? అందరినీ స్కూల్కి పంపించి పిల్లలకి చదువు ముఖ్యం. చదువు లేని వాడు వింత పశువు అన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ మనవాళ్ళని, మనవరాళ్ళని, పిల్లల్ని అందరినీ కూడా రోజు స్కూల్కి పంపించి చదువుకునే ఏర్పాట్లు చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ నాయకులు అంగిరెడ్డి లాల్ ప్రసాద్ గారు మాట్లాడతారు. నమస్కారం. స్వర్గీయ పాషం రవీంద్ర యాదవ్ గారి రూరల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు స్వర్ణ భారత్ నగర్ 17వ లైన్, సి బ్లాక్ 17వ లైన్లో వృద్ధులకి దుప్పట్లు, అల్పాహారం అందజేయడం జరుగుతుంది. మంచి కార్యక్రమం. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అల్లుళ్ళు పాషం అభినంద్ యాదవ్, పాషం శ్రీకృష్ణదేవరాయల యాదవ్ గారికి, అదేవిధంగా పాషం రవీంద్ర యాదవ్ గారి కుమార్తె రాణి రుద్రందేవి గారికి, ఆనంగి శ్రీనివాసరావు గారికి, సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసో తెలియదో కానీ భారతమ్మ గారికి బాగా తెలుసు. స్వర్ణ భారత్ నగర్లో సి బ్లాక్ కానీ, అటు తులసి నగర్ కానీ ఇళ్ల స్థలాల విషయంలో పాషం రవీంద్ర యాదవ్ గారు చాలా సందర్భాల్లో ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద జరిగినటువంటి ఆందోళనలో భాగస్వాములు అయ్యారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు రావటంలో ఆయన కూడా, పాషం రవీంద్ర యాదవ్ గారు మరి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులుగా, మరి అస్మిత మహిళా మండల ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక పోరాటాల్లో ఇక్కడ పేదలకి, సి బ్లాక్లో ఉన్నటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు అందాలని పోరాటం చేసినటువంటి నాయకులు. మరి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మరి చిన్నవాళ్ళైనా కానీ
గుంటూరు జిల్లా ఈపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. మండల అధ్యక్షులుగా ఉప్పలపాటి చంద్రయ్య గౌడ్, మండల ఉపాధ్యక్షులుగా మోదుకురి ఏడుకొండలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌడ కార్పొరేషన్ చైర్మన్ మధు శివరామకృష్ణ పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చలపట్టి వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు జోగి నాగేశ్వరరావు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు వీరంకి రంగారావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పరిస రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత, గౌడ సంఘం. కృష్ణా జిల్లా పెనుగచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న లారీని తెలంగాణ హైటెక్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. गोल से निकलो, थोड़ा साइड निकल, गोल गाड़ी का नंबर रनिंग ప్రైవేట్ మెకానిక్ వస్తే డ్రమ్ లైన్ లూజ్ చేసి బండి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో ఏనుగు మృతి, వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు. గుంటూరు జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ, సంక్షేమ పథకాలతో పేదవానికి లబ్ధి చేకూరిందన్న ఎంపీ. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపణ. కర్నూలు జిల్లాలో బగ్గుమన్న పాత కక్షలు, దాడికి దిగిన వైసీపీ నేతలు, డోన్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత. వ్యాక్సినేషన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి. నెల్లూరు జిల్లా వైద్యాధికారి బాలనాగేశ్వరరావు సూచన. సమగ్ర సమాచార శ్రమికై చూస్తూనే ఉండండి. వీటీ న్యూస్, లక్ష్యం సమాజహితం.